వెల్కమ్ టు మై ఛానల్ మన ప్రపంచం. మరి నేను బళ్ళారి వెళ్ళాను వన్ డే క్లాస్ చెప్పడానికి. ఎంతో అద్భుతంగా జరిగింది. అక్కడంతా కూడా మీరు కూడా దాని తాలూకు వివరాలు విశేషాలు చూడండి. చాలా బాగా జరిగింది. అక్కడ ఆ రోజు ఉదయం అంతా కూడా ఒక పిరమిడ్ లో సాయంత్రం వరకు క్లాస్ చెప్పడం, వాళ్ళందరితో గడపడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం పక్కన ఉన్న ఒక పల్లెటూరులోకి వాళ్ళు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి పౌర్ణమి ధ్యానం అక్కడ జరిగింది. అంత అంత నుంచి ఆ గ్రహణము పౌర్ణమి ధ్యానం కూడా ఉంది కాబట్టి అక్కడ ఉండి మొన్నటి ఉదయం నేను మళ్ళీ బయలుదేరి వచ్చాను అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత నవ్వుకుంటే ఎంత బాగా చెప్పాడు. కొన్ని వరుసైనా కూడా వాడిని చూస్తే ఎంత ఆనందంగా అనిపించింది. గ్రేట్ మాస్టర్ వాడు. నిజంగా నీకు ఆత్మజ్ఞాన వైరాగ్య సిద్ధి ప్రాప్తి వస్తూ మళ్ళీ మళ్ళీ పుట్టినరోజులు ఇంత అద్భుతంగా జరిగించవచ్చు. చూడండి, సామాన్యంగా ఈ బర్త్డే లాంటి కేక్ అంటే ఇంట్లోనే అందరిని పిలిచి అక్కడే చేపించుకుంటారు. కానీ ఈ ధ్యానం చేయడం వలన ఇంతమంది ధ్యానులకు ఎంతో పుస్తకం చేసుకున్నాం కాబట్టి ఇలాంటి క్లాసులు వింటున్నాము, ఇలాంటి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టాము మనం. నిజంగా ఈనాటి సందర్భము హ్యాపీ సండే 13 ఆదివారం నువ్వు పిరమిడ్కి వచ్చి చూడు అన్నట్లు ఉంది క్లాస్. అద్భుతంగా ఉంది మేడం, చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది 4 కీ పాయింట్స్ అని. 4 కీ పాయింట్స్ కాదు, అవి మోర్ పాయింట్స్. ఎదగడానికి ఎదుగుదలకి ఎన్నో అద్భుతమైన పాయింట్స్ చెప్పారు ఈరోజు. దానిలో ఉండే మర్మాలు ఒక్కొక్కసారి మాకు హై సబ్జెక్ట్ వింటే అర్థం కాదు, కానీ ఈరోజు హై సబ్జెక్ట్ అయినా దాన్ని డీటెయిల్గా చెప్పారు. చాలా వరకు 95% వరకు అర్థం చేసుకోగలం ఈరోజు అయితే. మిగతాయి మీరు చెప్పినట్టు అనుభవిస్తే కానీ తెలియదు. రాజమండ్రి నుంచి వచ్చారంటే నేను కొంచెం నాకు యాస అంటే చాలా ఇష్టం. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం రాజమండ్రి అని. మీరు చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలండి మీకు. సమస్య అంటే శిక్ష కాదు, శిక్షణ. ఆధ్యాత్మిక మార్గమే రక్షణ.
ఆత్మశక్తితో సాధ్యము కర్మ ప్రక్షాళన. ధ్యానానికి మీ గురువు అన్నారు పాంప్లెట్లు, జ్ఞానాన్ని తెలుసుకున్నారు కంప్లీట్. ధ్యానంలో మనసును చేయాలి కాసేపు సపరేట్. పంచభూతాలకు మూలమే ఈ శరీరం, శాకాహారమే నీ శరీరానికి ఆధారం. విశ్వశక్తికి పిరమిడ్ ఒక ప్రాకారం, మజిల్స్ అయ్యాయి అన్నారు రిపేర్. ధ్యానం ద్వారా చేసుకున్నారు దాన్ని ప్రాపర్. సబ్జెక్టుల డీటెయిలింగ్ విన్నాము సూపర్. పరిశుద్ధంగా ఉంటే నీ అంతరంగము, పూజలో అప్లై చేశారు ధ్యానము. మీ దివ్యశక్తితో మీకు కలిగింది సాక్షాత్కారం. ఓషో అన్నాడు మనోశూన్యమే మహాద్వారము. రాజమండ్రికి మరో పేరు రాజమహేంద్రవరము. ఈనాటి ఆత్మజ్ఞానము చాలా అద్భుతము. ఈనాటి ఆత్మజ్ఞాన శిబిరము విజయదుర్గ చేసుకున్నారు కైవసము. ప్రతి దాని వైపు పరిగెత్తేది ప్రాపంచికము, శాశ్వతం ఏదని తెలుసుకునేది ఆధ్యాత్మికము. చాలా బాగా చెప్తారు మేడం. నిజంగా సార్ అన్నట్లు పార్ట్ 1 అయింది, పార్ట్ 2 కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్.